ఒక క్వశ్చన్ చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీ పిల్లలు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడానికి నాకు జ్ఞానం ఇవ్వండి తండ్రి, వివేకం ఇవ్వండి ప్రభా. మీ వాక్యపు పరిధిలో, మీ ఆలోచనల పరిధిలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి వస్తుంది తండ్రి. ఏ ప్రశ్న అయినప్పటికీ ప్రభా, అది గ్రంథపరమైనదైనా, జీవితానికి సంబంధించిందైనా, కష్టానికి నష్టానికి సంబంధించిందైనా, ఆత్మీయ స్థితిగతులకు సంబంధించిందైనా, ఏ ప్రశ్న అయినా సరే తండ్రి, మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించడానికి జ్ఞానం, వివేకం మెండుగా ప్రసాదించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ, మీ ఆత్మశక్తిని, సహాయమును ప్రసాదించమని ప్రాధేయపడుతూ, క్రీస్తు నామల్ని ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. రైట్. ఒకే ప్రశ్న ఇద్దరు అడిగారు. అందులో అన్న, ఒకే గురువు దగ్గర నేర్చుకున్న ఇద్దరు శిష్యులు వారు బోధింప ప్రారంభించినప్పుడు ఒకరి బోధ ఒకరికి పడటం లేదు. దీనికి కారణం ఏమిటి? అపవాది ప్రేరేపణ, లేక వారు వినటంలో పొరపాటు పడ్డారా? మీ సహోదరుడు రాంబాబు, భీమవరం. నెక్స్ట్, థియాలజీ పరంగా రకరకాల బోధలు ఉన్నాయి. ఇప్పుడు హోలీ స్పిరిట్ అనేది అందరికీ ఉంది. సత్యంలో ఉన్నామని చెప్పిన వారి బోధలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇన్ని ఆ డిఫరెన్సెస్, థియాలజీ పరంగా ఇన్ని డిఫరెన్సెస్ రావడానికి గల కారణం ఏంటి? బైబిల్ ఏ విధంగా చదవాలి, ఏ కోణంలో పరిశీలించాలి? రైట్. నేను బైబిల్ చదివేటప్పుడు ఫాలో అయ్యే టిప్స్ చెప్పండి. రైట్. ఈ రెండు ప్రశ్నలు రిలేటెడ్గా ఉన్న ప్రశ్నలు. ఒకే వ్యక్తి దగ్గర వాక్యం నేర్చుకునే ఇద్దరు శిష్యులు వేరువేరుగా బోధిస్తున్నారని ఒక క్వశ్చన్ అయితే, సత్యంలో ఉన్నామని చెప్పుకునే వాళ్ళ బోధలే ఒక రకంగా లేవు కదన్నా, ఒకటి ఎడ్డమంటే ఒకటి తెడ్డమంటున్నాడు కదా అనేది వీళ్ళ ప్రశ్న. పరిశుద్ధాత్మ సహాయం ఉంటుంది కదా, మరి ఎందుకు ఇలా రకరకాల బోధలు జరుగుతున్నాయి? ప్రస్తుతానికి కూడా కొన్ని బోధలు అలాంటివి నడుస్తున్నాయి. సత్యంలో ఉన్నామని చెప్పుకుంటూ ఒకే వేదికను పంచుకున్న వారే రకరకాల బోధలు చేస్తున్నారు. అంతెందుకు 6 ఏళ్ల నుంచి ఈ సదస్సులు జరుగుతున్నాయి, సెమినార్స్. మొట్టమొదట నేను సెమినారు పెట్టినప్పుడు ఈ వేదిక మీద చాలామందిని నిలబెట్టాను. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ కనబడట్లేదు, వాళ్ళలో కొంతమంది. చాలామందికి నేను ప్రారంభం నుంచి సపోర్ట్ చేసి నా ముందు ప్రసంగాలు ఇచ్చేవాడిని కొంతమందికి, కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు, వాళ్ళని దగ్గరికి రానివ్వట్లేదు. దానికి వేరు పర్సనల్ రీజన్స్ ఉన్నాయి, అవన్నీ మీకు చెప్పాల్సిన పని లేదు. కానీ బోధల్లో డిఫరెన్సెస్ ఉన్నాయి, అందుకే అడుగుంటారు ఈ ప్రశ్న నాకు తెలిసి. ఇప్పుడు అక్కడ అందరూ సత్యంలో ఉన్నామని చెప్తున్నారన్న, మాది సత్యం అంటున్నారు, కానీ ఎవరి సత్యం మాకు ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. పౌలు, శీల బోధిస్తున్న సంగతులు అలా ఉన్నాయా లేదా అని కన్ఫ్యూజ్ అవ్వకుండా, క్వశ్చన్స్ వేసుకుంటూ, ఇది రైటా రాంగా వాళ్ళకి వాళ్ళు పరిశోధన చేసుకుంటూ వాక్యాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళని ఏమన్నాడు ప్రభు? గనులు అన్నాడు. అవునా? గనులు అన్నాడు. పౌలు గారు ఏ ప్రేరణతో ఉన్నాడు? పరిశుద్ధాత్మ ప్రేరణ. పేతురు గారు ఏ ప్రేరణతో ఉన్నాడు? పరిశుద్ధాత్మ ప్రేరణ. గలతీ పత్రికలో పెద్ద గొడవ అయిపోయింది ఇద్దరికి. మరి ఏం చేద్దాం? అయిందా అవలేదా? అయిందా అవలేదా? అయింది. పేతురు గారికి, పౌలు గారికి గలతీ పత్రికలో మనస్పర్ధలు వచ్చాయి, విభేదాలు వచ్చాయి. ఎందుకు విభేదాలు వచ్చాయి వాళ్ళిద్దరికి? ఏమైనా పర్సనల్ గొడవలా? అంటే పర్సనల్ గొడవల్లో వచ్చినా రావచ్చు, కానీ ఇక్కడ పర్సనల్ గొడవలా వాళ్ళిద్దరికి, పేతురు గారికి, పౌలు గారికి? తీయండి గలతీ పత్రిక, తీయండి గలతీ పత్రిక, తీయండి, అందరూ తీయాలి. 2వ అధ్యాయం 11వ వచనం. అయితే కేఫా అంత్యోక్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడ్డాడట. గనుక నేను అతన్ని ముఖాముఖిగా ఎదిరించాను. ఎవరెవరిని ఎదిరించారు? ఎవరెవరిని ఎదిరించారు? పౌలు గారు పేతురు గారిని ఎదిరించారు. కేఫా అంటే పేతురు. కేఫా అంటే ఎవరు? పేతురు. ఇప్పుడు పేతురు ఒక ప్రసంగం చేశాడంటే మీరు నమ్ముతారా నమ్మరా? చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికి మన మధ్యలో పేతురు ఉన్నాడు, పౌలు గారు కూడా ఉన్నాడు అనుకుందాం. పేతురు గారి సెమినార్ జరుగుతుంది ఒక చోట, పౌలు గారి సెమినార్ ఇంకో చోట జరుగుతుంది. మీరు ఏమనుకుంటారంటే 2 సెమినార్లు సత్య సంబంధమైన సెమినార్లు అని అనుకుంటారు కదా, అనుకుంటారు. కానీ పేతురు గారు చూడండి ఒకసారి, పదమూడవ వచనం. తక్కిన యూదులు పేతురుతో కలిసి, అతనితో కలిసి అంటే కేఫాతో కలిసి మాయగాళ్ళు మాయవేషం వేసుకున్నారన్నాడు. అంత పెద్ద మాట అనొచ్చా?
పౌలు గారు పేతురు గారిని అంత పెద్ద మాట అనొచ్చా? మరి అనాలి తప్పదు. నిజం చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు పరిశుద్ధాత్ముడి సపోర్ట్ ఎవరికి ఉంది? పౌలు గారికి ఉందా, పేతురు గారికి ఉందా? పౌలు గారికి ఉంది. మాయవేషం అన్నాడు చూడండి, ఎంత పెద్ద మాట అది. మిగిలిన యూదులు కూడా అతనితో కలిసి మాయవేషం వేసుకున్నారు గనుక బర్నబా అంటే మరి బర్నబాకి పరిశుద్ధాత్మ సహాయం ఉందా లేదా? అతడు పరిశుద్ధాత్మతో నిండిన సత్పురుషుడు. ఒకసారి అపోస్తలుల కార్యాలు బర్నబా గురించి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 36వ వచనం చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 36వ వచనం. కుప్పరలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. అతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చి బర్నబా అని పేరు పెట్టి ఉండ్రి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. చూసారా ఏం పుత్రుడు అంటే ఇతనికి? హెచ్చరిక పుత్రుడు అంటే ఆదరణ పుత్రుడు అని. చాలా మంచోడు. బర్నబా అంటే వండర్ఫుల్ క్యారెక్టర్, సచ్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్. బర్నబాకి అపోస్తలుడైన పౌలుకు కూడా పెద్ద గొడవ అయిపోయింది, చాలా పెద్ద గొడవ. చూడండి, అది కూడా అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయము 36. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణాల్లో ప్రభు వాక్యం ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో మనం చూద్దామని పౌలు బర్నబాతో అయినను. అప్పుడు మార్కును మారుపేరు గల యోహాను వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడ్డాడు, ఇద్దరు దగ్గర బంధువులు కాబట్టి. అయితే పౌలు పంపూలియలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. పౌలు గారికి ఇంకా ఈ మార్క్ అనే వ్యక్తి నచ్చల, యోహాన్ అనే వ్యక్తి నచ్చల. ఎందుకంటే మమ్మల్ని మధ్యలో వదిలేసిపోయాడు, ఇతను కరెక్ట్ కాదు, ఇతని క్యారెక్టర్ కరెక్ట్ కాదు అన్నాడు. ఎప్పుడైతే కరెక్ట్ కాదన్నాడో బర్నబా గారికి అది నచ్చల. కానీ బర్నబా గారు మార్కును మారుపేరు గల యోహాను వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడ్డాడు. అయితే పౌలు పంపూలియలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవటం యుక్తము కాదని తలంచాడు. వారిలో 39 వారిలో తీవ్రమైన వాదము కలిగినందున. అమ్మ అక్కడ మధ్యలో ఉన్న వాళ్ళకి బైబిల్ కనబడుతుందా? లైటింగ్ సరిపోతుందా? కనబడట్లేదు అన్న వాళ్ళు చేయొద్దండి. బాబు వాళ్ళకి లైట్లు ఆన్ చేయండి. అక్కడ లక్ష్మణ్ ఎక్కడున్నాడు? త్వరగా రావాలి. వాళ్ళకి మధ్యలో వాళ్ళకి వారిలో తీవ్రమైన వాదము కలిగినందున. మీరు స్క్రీన్ మీద చూడండి, అందాక రెఫరెన్స్ నోట్ చేసుకోండి అంతే ఏమ్మా. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వేరైపోయారు. ఎవరు? పౌలు బర్నబాలు మంచి మిత్రులు, కానీ ఒకరినొకరు విడిచి ఏమైపోయారట? ఇది ఏమో పర్సనల్ గొడవ, వాళ్ళిద్దరికి వచ్చిన పర్సనల్ గొడవ ఇది. కానీ పేతురు గారికి పౌలు గారికి వచ్చింది ఏ గొడవ? అది పర్సనల్ కాదు, అది బోధ విషయంలో వచ్చేసింది. అది ఎందుకు వచ్చింది బోధ విషయంలో? చూడండి, గల్తీ పత్రిక ఇప్పుడు వెళ్దాం. గల్తీ పత్రిక. అతనితో కూడా మాయవేషం వేసుకుని బర్నబాను కూడా మోసం చేసేసారట వారి వేషధారణం చేత. బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయిన పేతురు గారితో పాటు ఉన్న మిగిలిన వాళ్ళని అందరినీ కలిపి మొత్తం వేషధారులు అన్నాడు అంతే పౌలు గారు. అంత పెద్ద పెద్ద మాటలు అనొచ్చా అంటే ఆ టైంకి ఆ సిచ్యువేషన్కి అలాగ అనాల్సి వచ్చింది. ఎందుకంటే నిజంగానే వాళ్ళు దారి తప్పారు ఆ టైంలో. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట నేను కేఫాతో చెప్పా, యు ఆర్ రాంగ్, యు ఆర్ మిస్టేకెన్ అన్నాడు అనమాట. అంటే ఒకే పరిశుద్ధాత్మ ప్రేరణలో ఉన్నా కూడా ఒక్కొక్కసారి స్వనీతిని స్థాపిస్తుంటారు. వ్యక్తిగతంగా ఏదో కొత్తది చెప్పేయాలని, కొత్తదే కానీ ఏదో కొత్తది చెప్పేస్తున్నాను అన్నట్టు, జనాలకు నేను ఏదో మేధావిని అన్నట్టు చూపించుకోవాలని కొంతమంది ట్రై చేస్తూ అక్కర్లేని పెంట పేడ తడుముకొని కలవరపరుస్తూ ఉంటారు జనాల్ని. అలా కలవరపరిచి ఈ మధ్యకాలంలో కొన్ని పాయింట్లు మాట్లాడాను ఆదివారం ఆరాధనల్లో. 3 యెహోవాలు ఉన్నారు, 4 యెహోవాలు ఉన్నారు, 10 మంది యెహోవాలు ఉన్నారు. ఇలాంటి పిచ్చి బోధలు నమ్మకండి. బైబిల్ ఏది చెప్తే అది నమ్మండి. బైబిల్ ఏం చెప్పింది అది నమ్మండి. అపోస్తలులు చెప్పనిది ఇప్పుడు చెప్పగలిగేవాడు ఎవడూ లేడు. ఒకవేళ ఇప్పుడు ఎవడైనా ఏదైనా చెప్పాలనుకుంటే అది ఆల్రెడీ ఎవరు చెప్పేసింది అయి ఉండాలి? అపోస్తలులు చెప్పేసింది అయి ఉండాలి. మనం వాళ్ళకంటే మేధావులు ఏమి కాదు కదా, అవునా కదా? వాళ్ళు మేధావులా మనం మేధావులమా? వాళ్ళే మనకంటే మేధావులు. వాళ్ళు రాసిచ్చింది మనం చదువుకుంటున్నాం. ఇందులో కోడిగుడ్డ కేకల పీకి మనకి తెలియలేదు, వాళ్ళకి తెలియలేదు, నాకు తెలిసిపోయిందని ఎవడైనా కొత్త విషయం బయటపెట్టి అప్పటి వరకు మీరు వింటున్న బోధలో నుండి మిమ్మల్ని వైదొలిగింపజేయడానికి మిమ్మల్ని కలవలపరచాలని ప్రయత్నించిన చాలా తెలివిగా జాగ్రత్తగా క్వశ్చన్స్ వేసి అడిగి మరీ ప్రశ్నించి మరీ మీరు నేర్చుకోవాలి తప్ప
కన్ఫ్యూజ్ అయిపోయి గాలికి చెదరగొట్టబడి పొట్టులాగా ఎటుబడితే అటు పోవడానికి వీలు లేదు. కాబట్టి సత్యం చెప్పేవాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఒకరికొకరికి పొసగదు, ఒకరి బోధ ఒకరికి సెట్ కాదు అనటానికి ఇదిగో బైబిల్లో మనకి ఎవిడెన్స్ ఉంది. దీని తర్వాత ఏం జరిగిందంటే పేతురు గారు పౌలు గారి దారిలోకి వెళ్ళారు. అర్థమైందా? అంటే ఇప్పుడు సత్యం ఎవరిది? పౌలు గారిది. అసత్యం ఎవరిది? పేతురు గారిది. ఇప్పుడు పాయింట్ చెప్పి ముగిస్తాను. ఇద్దరు సత్య సంబంధమైన సేవకులు రెండు థియరీలు చెప్తున్నప్పుడు రెండు థియరీలు రైట్ అవుతామని మాత్రం దయచేసి అనుకోకండి. ఇద్దరూ సత్య సంబంధమైన సేవకులే, కానీ రెండు థియరీలు చెప్పారు, ఒకరికి ఒకలాగా అర్థమైంది, ఒకరికి ఒకలాగా అర్థమైంది అనుకుంటే అది పొరపాటు. ఒకటే రైట్ అవుతుంది, ఖచ్చితంగా ఒకటి ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. ఆ రైట్ ఏదో పట్టుకోవడమే మన విధి. దానికి కొంచెం బుర్ర వాడాలి, అనుభవంతో పరిశీలన చేయాలి. కొన్ని సందర్భాలు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో తేడా ఉండొచ్చు. ఇప్పుడు ఒకే వచ్చినని నేను ఒకలా బోధించవచ్చు, మీరు ఇంకోలా బోధించవచ్చు. దానికి కూడా ఒకటి చెప్తాను. ఇప్పుడు బలభద్రపురం రావాలి, ఇలాగా కడియం మీద నుంచి డైరెక్ట్ వేమగిరి మీద నుంచి డైరెక్ట్ రాజానగరం వెళ్ళిపోయి రాజానగరం మీద నుంచి వడిసలేరు రోడ్లోంచి డైరెక్ట్ దొంతమూరు రోడ్లోంచి ఇలా వచ్చేస్తే బలభద్రపురం వచ్చేస్తారు. లేదు, ఇలా కడియం మీద నుంచి స్ట్రైట్గా కెనాల్ రోడ్ పట్టుకుని వయా ద్వారపూడి అనపర్తి మీదుగా వచ్చి ఎక్కడికి వచ్చేస్తారు? బలభద్రపురం వచ్చేస్తారు. ఒక ప్రసంగాన్ని కన్క్లూజన్ ఇవ్వటానికి ఎవడు ఎటు నుంచి వచ్చాడనేది అది వేరే విషయం. కానీ ఎవడికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వాడు మాట్లాడతాడు. కానీ బలభద్రపురం తీసుకురాకుండా భీమవరం తీసుకుపోతేనే ప్రాబ్లం అది. బలభద్రపురం తీసుకొస్తే పర్లేదు, అటు నుంచి తీసుకొచ్చినా పర్లేదు, లేకపోతే ఇలా మండపేట నుంచి అర్తమూరు నుంచి అనపర్తి షార్ట్ కట్ వచ్చినా పర్లేదు, లేకపోతే అలాగ రామచంద్రపురం రోడ్డుకి వెళ్ళి ఆ పొలగొరత దాటిన తర్వాత మాచవరం సెంటర్కి వెళ్ళి మాచవరం సెంటర్ నుంచి డైరెక్ట్గా లొల్ల రోడ్లో రాయవరం వచ్చి రాయవరం నుంచి కొమరపాలెం నుంచి తొస్పూడి వచ్చి తొస్పూడి నుంచి బలభద్రపురం వచ్చినా పర్లేదు. ఎన్ని రకాలుగైనా తిరుగు, మొత్తం మీద ఎక్కడ రావాలి? నువ్వు అక్కడికి రావాలి. అది కన్క్లూజన్ అంటారు దాన్ని. ఒక మెసేజ్ చెప్పడానికి 3 ఉంటాయి. నెంబర్ 1 ఇంట్రడక్షన్, నెంబర్ 2 బాడీ, నెంబర్ 3 కన్క్లూజన్. ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్. ఏదైనా ఇదే, ఒక కథ అయినా అంతే, ఒక మోటివేషనల్ స్పీచ్ అయినా అంతే, ఒక ప్రసంగం అయినా అంతే, ఏదైనా ఈ 3 మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు ఇంట్రడక్షన్ ఎలా స్టార్ట్ చేసినా, బాడీని ఎలా ఫ్రేమ్ చేసినా, కన్క్లూజన్కి వచ్చేసరికి కరెక్ట్ చోట నిలబడాలి. అదే నిజమైన ప్రసంగం అవుతుంది. అలా కాకుండా ఆకేదో ఒక్కేదో సున్నమేదో చెక్కేదో ఏదో తెలియకుండా తిప్పి తరిమి కొట్టి చేత కొట్టి చెవులు మూసి పంపించేస్తే వినేవాడికి ఏమర్థమవుతుంది, చెప్పేవాడికి ఏమర్థమవుతుంది. కాబట్టి క్వశ్చన్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను నేను అందరికీ. ఇక మీదట ఎవరు ఏం చెప్పినా వినండి, కానీ కన్క్లూజన్కి వచ్చేయకండి. ఎవడైనా దారి తప్పొచ్చు. ఇప్పుడు పేతురు అంత టోడే ఏమయ్యాడు? దారి తెప్పాడు, అంతే కదా. కొన్ని పదాలు ఉంటాయి, కొన్ని అర్థాలు ఉంటాయి, కొన్ని విషయాలు ఉంటాయి. ప్రతి దానికి నీకు అనుకూలమైనట్టుగా బోధించడానికి వీలు లేదు. నువ్వు అనుకున్నది చెప్పేసి నాకు పరిశుద్ధాత్మ ప్రేరణ ఉంది, ఈ మధ్య ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. ఎవడొకడో పాట రాసేయడం, సినిమా పదాలన్నీ వాడేసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకొని మంచి హృదయమైన మ్యూజిక్ ఇచ్చేసి సినిమా బొమ్మలు వేసేసి అలా మనుషులు మ్యానిపులేట్ చేసేసి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశానంటాడు. అందులో బోల్డు తప్పులు ఉంటాయి. లేకపోతే ఏదో ప్రసంగం చేసేసి అలాగలా చేసి పరిశుద్ధాత్మ ప్రేరణతో చేసానంటాడు. అందులో తప్పులు ఉంటాయి. ఈవెన్ నా ప్రసంగాల్లో నా పాటల్లో కూడా తప్పులు ఉండొచ్చు. గుడ్డిగా నమ్మకండి, ఎత్తుక్కోండి, పరిశీలించండి. ఆ పలానా ప్రసాద్ రెడ్డి చెప్పాడండి, ఆడు చెప్తే ఏది చెప్పినా రైటే చెప్తాడండి అని మాత్రం అనకండి. ఏమో నేను దారి తప్పొచ్చేమో, అర్థమైందా? సో నన్ను కూడా చెక్ చేయండి, నా ప్రసంగాలు కూడా చెక్ చేయండి, బాగా వినండి. అన్నయ్య రైట్ వేలో నడిపిస్తున్నాడా, రాంగ్ వేలో నడిపిస్తున్నాడా? రైట్ వేలో నడిపిస్తే ఓకే, హ్యాపీగా అంగీకరిస్తాం, గుండెల్లో పెట్టుకుంటాం. శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఉందురంటాడు గలతి పత్రికలో. అంత ప్రేమించవచ్చు, తప్పులేదు. ఇక్కడ కరెక్ట్గా లేదనుకో, అన్నయ్య నాకు ఎందుకో ఎక్కలేదు అన్నయ్య, మరి నువ్వు చెప్పిందంతా నేను అంగీకరించలేను అన్నయ్య అని చెప్పేయాలంతే. అది కరెక్ట్గా అనిపించట్లేదనే, బైబిల్లో ఎలా ఉంది, మీరేమో ఎలా చెప్పారు, బైబిల్లో అది లేదు కదన్నయ్య, మీరు చెప్పింది మరి అపోస్తలు చెప్పాలి కదా. నేను ఎలాగే చెప్పాను చాలామందికి ఈ మధ్యకాలంలో కూడా, అన్న మీరు చెప్పిందంతా నేను ఏకీభవించలేను అని చెప్పా. దట్స్ ఆల్, అయిపోయిందంతే. సో నేనేది చెప్తాను అది చెప్తాను. నా దృష్టిలో దేవుడు నటుడు కాదు,
ఆయనకి నటించాల్సినంత కర్మ లేదు. ఏదైనా ఉన్నది ఉన్నట్టే రాయిస్తాడు. మర్మరాలు ఏమీ లేవు బైబిల్లో. చెప్పాల్సిందంతా పరిశుద్ధాత్ముడు ప్రకటన గ్రంథం వరకు ఏం చెప్పేశాడు? రాసుకుంటూ వెళ్ళిపోయాడు, చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా అంతా ఓపెన్ అయిపోయింది. మనం చదివి పరిశోధించి తెలుసుకోవాలి. అందులో ఏది నిజమో దానికి ఓటేయాలి, ఏది నిజం కాదో దాన్ని ఇంకా పక్కన పెట్టాలి. అంత డెప్త్ ఉండాలి బైబిల్ మీద, అంత కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎవ్వరూ పరిపూర్ణులు కాదండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. 66 పుస్తకాలు నాకు అన్నీ తెలుసు అన్నవాడు ఎప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ లేరు, ఈవెన్ నాతో సహా. ఇంకా బైబిల్ గ్రంథంలో రహస్యాలు లేవు, కానీ అర్థం కాని విషయాలు ఉన్నాయి. అది విప్పితే తప్ప మనకు అర్థం కాదు. అది ఎలా విప్పాలో పరిశుద్ధాత్మ సహాయంతో బైబిల్ మీద కఠోర దీక్షతో నేర్చుకుంటేనే బైబిల్ మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇది నాన్న రాంబాబు నేను చెప్పాలనుకున్నది. ఈ ప్రశ్న ఎవరు రాశారో పేరు ఊరు లేదు. అరే ఈ పేరు ఊరు లేకుండా ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలకు పేరు ఊరు లేకుండా ఎందుకు రాయొచ్చు కదా, పేరు రాయొచ్చు కదా, నష్టమే ఉంది. ఏదైనా పర్సనల్ సమస్య అయితే పేరు మానేయచ్చు. నిన్నాడెవడో తాటికల్లు తాగాలా వద్దా అని రాశాడు, పేరు రాసి ఉంటే బాగుండేది కదా. ఓ ముంత తెచ్చి నీ నోట్లో పోద్దును కదా నేను. పేర్లు రాయండి. రైట్. కష్టపడుతూ దేవుని సేవ చేయడం దేవుడికి ఇష్టమా, సేవ చేస్తూ ఉండడం దేవుడికి ఇష్టమా? ఒప్పాడా? నాకు ఇది అర్థం అవ్వలేదు. అంటే ఉద్యోగం చేస్తూ దేవుని సేవ చేయొచ్చానా? పేరు కూడా రాయలేదు. ఒప్పాడంటే ఒప్పాడు అడిగిందా నన్ను? ఒప్పాడ బీచ్ అడిగిందా? ఈ ఒప్పాడులో ఉన్నోడికి పేరు ఉందిగా, ఎవరు రాసింది? లేవరా? సరే, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కష్టపడి దేవుడి సేవ దేవుని ఏదైనా పని చేసుకుంటూ దేవుడి సేవ చేయొచ్చా, లేకపోతే ఇంకా అలా సేవలో ఉండిపోవచ్చా అంటే, నీకు అప్పగింపబడిన దాన్ని బట్టి ఖాళీ లేకుండా నీకు సువార్త పని ఉంటే, అర్థమైందా? ఖాళీ లేకుండా నువ్వు సువార్త పనిలో ఉంటే నువ్వు హ్యాపీగా సువార్త పని చేసుకుంటూ పో. అది కూడా ఉద్యోగమే. ఎవరు ఉద్యోగం? దేవుడి ఉద్యోగం. అదే అపోస్తల కార్యాల్లో యోధా గురించి మాట్లాడుతూ అతడు పోగొట్టుకున్న ఉద్యోగం అన్నాడు. అతడు ఉద్యోగాన్ని ఏం చేసుకున్నాడట? కోల్పోయాడు. కాబట్టి ఇది ఉద్యోగమే. ఇన్ని వేల మందిని నిలబెట్టి నడిపించాలంటే చిన్న పని ఏంటిది? ఇదే బయట కాలేజీలో చేస్తే నెలకు ₹1,00,000 తీసుకుంటాడు జీతం, కాదా? మరి ప్రొఫెసర్ జీతం ఎంత అభి? 1,20,000 ఎన్ని రోజు ఎంతసేపు మాట్లాడతాడు? గంట, పొద్దున గంట, మధ్యాహ్నం గంట, అంతే. మళ్ళీ ఆదివారం శనివారం సెలవు, పొంగల్ హాలిడేస్ ఉంటాయి, అన్ని హాలిడేస్ ఉంటాయి. మాకు ఏ హాలిడేస్ ఉండవు, తిరుగుతూ ఉండాలి. వాళ్ళకి ఖచ్చితంగా జీతం వస్తుంది, మాకు జీతం వస్తుందని గ్యారంటీ లేదు. నీకు విషయం చెప్పను, ఈ సంవత్సరంలో నేను చాలా సభలకు వెళ్ళాను. చాలా సభల్లో కొంతమంది అసలు మనం పట్టించుకోరు, తిన్నావా ఉన్నావా కూడా పట్టించుకోరు కొన్ని సభల్లో. అంటే అందరూ అలా ఉండరంటే, కొందరేమో నెత్తిమి పెట్టి చూసుకుంటారు, కొందరు పట్టించుకోరు. అయినా వెళ్ళాలి, తప్పదు. ఒకసారి అయితే ఒక సభకి వెళ్ళాం, చాలామంది వేల మంది వచ్చారు. మన పిల్లల్ని అడగండి చెప్తారు. గట్టిగా కానుకలు కూడా వచ్చాయి. విజయప్రహార్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి పబ్లిసిటీ బాగా చేసుకున్నారు, అంతా అయిపోయింది. లాస్ట్ మీటింగ్ అయిపోయాక మాకేమైనా కానుక ఇవ్వాల్సి వస్తుందేమో అని కన్వీనర్ కనుమరుగైపోయాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని. నిజం ఇది చెప్తున్న వేదిక మీద ఉండే. అప్పుడు నేను అసలు ఏం పట్టించుకోకుండా, అన్న కన్వీనర్ ఏడన్నా అని మన కుర్రాళ్ళు అడుగుతుంటే వీళ్ళకేమో కోపాలు వచ్చేస్తున్నాయి. అన్న మరి కనీసం ఏదో అడగాలి కదా, ఉన్నారా లేదా, సచ్చారా బతికారా అంటే, పోనీలేరా పదండ్రా అన్నాను. ఎక్కం, బండి ఎక్కం, వచ్చేసాం, అంత అయిపోయింది. మళ్ళీ మాకు ఫోన్ కూడా చేయలేదు అతను, ఎలా వెళ్ళారని కూడా అడగలేదు. ఇంక మళ్ళీ రెండోసారి మమ్మల్ని పిలవడు, ఇంకోటి ఎవడొకటి దొరుకుతాడు బకరా. అలా ఉంటాయి. నేను అన్నీ పట్టించుకోను. నేను అసలు నా మనస్తత్వమే ఆ టైపు కాదు. నేను ఏదైనా సరే వెళ్ళాం, వచ్చాం, పని అయిపోయింది, ఓకే, వదిలే, అంతే. వాడు ఇస్తే తీసుకోవడం, ఇవ్వకపోతే ఇంక పట్టించుకోకపోవడం, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ సేవ అనేది దేవుడు అప్పగించిన బాధ్యతను బట్టి ఉద్యోగం చేస్తూనే చేయొచ్చు, ఖాళీగా ఉంటే, అంటే ఖాళీ లేనంత సేవ ఉంటే ఇదే పనిలోనూ రోజును సువార్త పనిలోనూ ఉండొచ్చు. అలా నేను ఉద్యోగం చేస్తూ సేవ చేసేవాడు గొప్పోడని మాత్రం బైబిల్ ఎక్కడ చెప్పలా. పౌలు గారు డేరాలు కుట్టారు కదండి అంటే ఒకే ఒకసారి, జీవితం అంతా డేరాలు కుట్టలా, అంత ఖాళీ కూడా లేదు ఆయనకి. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అకుల ప్రిస్కిలతో కలిసి డేరాలు కుట్టాడు. ఫిలిప్పీ సంఘస్థులు ఆయనకి సపోర్ట్ చేశారని, ఫిలిప్పీ సంఘస్థులు తెస్సలోనికలో కూడా మాటికి ఆయన అవసరాలు తీర్చి, మీరు తప్ప నాకు ఏ సంఘం వారు ఇంతలా సాయం చేయలేదు నన్ను పోషించడానికని చెప్పింది కూడా ఎవరు? పౌలు గారే. సో అంటే ఆయన దగ్గర సపోర్ట్ తీసుకున్నాడు.
పిల్లల దగ్గర జీతం తీసుకున్నాడు. అందుకే ఆలయ కృత్యములు చేయవారు ఆలయం వలన జీవించవలననియు, సువార్త ప్రచురించేవారు దాని వలన జీవించవలననియు వ్రాయబడి ఉన్నది అన్నాడు. కాబట్టి కొంతమంది ఉద్యోగం చేసుకునే వాళ్ళు కొంచెం పొగరెక్కువ ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే కాళ్ళు రెగరేసి మేము ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నాం అంటారు. వాళ్ళు కూడా కానుకలు తీసుకుంటారు. ఉత్తినే వెళ్ళి వచ్చారు. కానీ ఏమని చెప్తారంటే జనానికి మోటివేట్ చేసి అబద్ధాలు చెప్తుంటారు. కాబట్టి ఉద్యోగం చేసినా, ఉద్యోగం చేయకపోయినా, వ్యాపారం చేసినా చేయకపోయినా నీకున్న పరిధిని బట్టి నీ సేవ జరిగిస్తూ ముందుకెళ్ళిపో. అర్థమైందా? నీకు ఓన్లీ సేవ మీదే వెళ్ళాలి, అంత ఖాళీ లేకుండా సేవ ఉంటుందంటే సేవలోనే బ్రతుకు. పౌలు గారిలాగా, పేతురు గారిలాగా, ఈరోజు ఉన్న అనేక మంది సేవకుల్లాగా. లేదు నీకు ఆదివారం ఒక్కరోజే పని, మిగిలిన రోజులు ఏ పని ఉండట్లేదు, శనివారం ఒక్కరోజే పని, మిగిలిన రోజులు పని ఉండట్లేదంటే మిగిలిన 5-6 రోజులు ఏదైనా వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేసుకో, ఇబ్బంది ఏమీ లేదు. అది నీ ఆ సందర్భం మీద, అది నీకున్న పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ మనిషి ఉన్నాడు, ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నాడు. ఆయన లెక్చరర్, ఇంగ్లీష్ లెక్చరర్, సేవ చేస్తాడు. ఆ అబ్బాయి ఉన్నాడు, పెయింట్ పని చేసుకుంటూ సేవ చేస్తాడు. సో వాళ్ళకి అవుతుంది అలాగా. రేపు పొద్దున్న బాగా సేవ పెరిగిపోయి వాళ్ళకి అది కూడా లేదనుకోండి, ఉద్యోగం మానేసి సేవ చేస్తాడు. అర్థమైందా? అదనమాట. ఇది క్లియర్. ఉప్పాడకి చెప్పేశాను నేను. ఉప్పాడు మొత్తానికి చెప్పేసినట్టు. ఇంకా అన్నయ్య గారు మోహపు చూపు అంటే ఏంటో వివరించగలరా? మీకు తెలియదేటి? మళ్ళీ ఇంక అన్నీ మోహపు చూపు అంటే ఏంటి తెలీదా? మామూలు చూపుకి మోహపు చూపుకి తేడా తెలీదు. గోప కుయ్యమంటే ఎలా ఉంటుందో వివరించగలరు అన్నట్టు ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలు కూడా మంచిగా అడగరు, సమయం వేస్ట్ అయిపోద్ది. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఎలా ఉన్నారు? మార్క్స్ వార్త 8:3. 3 దినాలకే ఆనాటి ప్రజలు మూర్చపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఆయనకు అండ్ మోషే గారికి ఎలా సాధ్యమైంది? తర్వాత పేషెంట్గా ఉండాలి కదా, ఆరోగ్యంగానే ఎందుకున్నారు? ఇక్కడ 2 విషయాలు ఆలోచించాలి. ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆకలిగా ఉన్నాడనే వ్రాయబడింది. కానీ 40 రోజులు ఎలా ఉన్నారు అనేది మీ ప్రశ్న. ఒక ఆరోగ్యవంతుడైన మనిషి, ఏ విధమైన లోపం లేని మనిషి 40 రోజులు ఉండగలడు. కానీ ఈ రోజుల్లో అది వర్కౌట్ అవ్వదు, ఆ రోజుల్లో అవుతుంది. ఎందుకంటే మోషే గారికి నిన్ననే మాట్లాడా, 120 వచ్చిన ఎలా ఉన్నారు? అస్సలు ఏ సత్తువ తగ్గల, ఫిట్గా ఉన్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు దైవ సాన్నిధ్యానంలో ఉన్నారు. ఆ దైవ సాన్నిధ్యానంలో దైవశక్తిలో ఉన్నందువల్ల వాళ్ళకి నీరసాలు, గ్లూకోజులు, సెలైన్లు అవసరం లేదు. మీరు ఒక విషయం మర్చిపోయి క్వశ్చన్ అడిగిన వాళ్ళు, అంటే మరి వాళ్ళకి నీరసం ఎందుకు రాలేదు, పేషెంట్ అయిపోవాలి కదా అనేదే కదా మీ ప్రశ్న. ఒకసారి చూడండి, పేషెంట్ అయ్యారో లేదో, నీరసం వచ్చిందో లేదో, పేషెంట్ అయ్యారో లేదో ఒకసారి బైబిల్ తెరిచి చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయిను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడి ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండ్రి. ఏం చేస్తున్నారట? నర్సులు. ఇంకా దేవదూతలు అంటే ఎవరు అక్కడ? నర్సులు. పరిచర్య ఎందుకు ఇప్పుడు ఆయనకి ఇక్కడ అడవిలో? మరి 40 రోజులు ఏం తినకపోతే నీరసం రాదా? వస్తుంది, ఆయనకే వస్తుంది. మనలాంటి శరీరం అయింది కూడా, కాకపోతే గట్టిగా ఉండేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు 40 రోజులు అంటే కష్టం. మా నాన్నగారు చాలా గట్టి మనిషి, ఇప్పుడు అయిపోయింది. చిన్నప్పుడు మా నాన్నగారు ఈ పళ్ళుతో పెసల బస్తా లేపేవారు. మా ఊళ్ళో ఎవరినైనా అడగని చెప్తారు. అలా పట్టుకొని పళ్ళతో చేతులు 2 వెనక్కి పెట్టుకొని ఒంగోని కింద నుంచి పైకి అలా పెసల బస్తా లేపి నిలబెట్టేవాడు. ఆయన షాక్ అయిపోయారు అందరూ. 100 కేజీల బస్తా ఆయన ఒక్కడే ఎత్తుకొని భుజం మీద వెళ్ళిపోయాడు. మా డాడీ బాగా సంసోన్ గారి బ్రీడ్ అనమాట, అంత గట్టిగా ఉంటుంది. సో ఆ టైపు శక్తివంతుడు ఆయన. మరి ఇప్పుడు అలా ఏమి లేదు, అయిపోయింది. మా నాన్నగారి పని అయిపోయింది, ఇంకా వయసు అయిపోయింది కదా. ఇప్పుడు మనం అలా చేయలేము, మీరు చేయలేరు, నేను చేయలేనండి. సో కాబట్టి వెనక్కి వెళ్ళే కొలది బలవంతులు, ముందుకు వచ్చే కొలది ఇంక అయిపోతుంది సరుకు. ఇదివరకు 7-8 మంది పిల్లలు కనేసేవారు, 10 మంది. మా నాయనమ్మ దంపులు వేస్తూ బిడ్డను కనేసిందట. ఏడు దంచుతూను 9వ నెల. అప్పట్లో మరి దంపుడు బియ్యంగా తినేవారు, దంచుతూ బిడ్డను కనేసినారు పక్కన కూర్చొని. మరి మీరు చేసి ఇడ్డోరు మామూలుగా ఉండదు.
3 రోజుల ముందు వెళ్ళి అక్కడ కూర్చుంటారు. 1500 రూపాయలు రోజుకి బిల్లు కట్టాలి, ఏసీ రూమ్ పెట్టాలి, మళ్ళీ అరుపులు కేకలు, ఇంక చివరికి ఆపరేషన్లు. నొప్పులు ఇవ్వలేకపోతుందండి మా పిల్ల అంటారు. మీరేమిస్తారు నొప్పులు? గుడ్లు అయిపోయింది. ఇంకా అందరికీ కోతలే. వాళ్ళకి కూడా 60,000 వస్తాయని నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళకి కూడా కోసేస్తున్నారు దిక్కుమాలిన వాళ్ళు. మన నార్మల్ డెలివరీ అయితే 9,000 8,000కి అయిపోద్ది, ఒక చోట అయితే ఫ్రీ గవర్నమెంట్ హాస్పిటల్లో. కానీ అక్కడికి వెళ్ళి నార్మల్ డెలివరీ కాదండి, అమ్మ ఉమ్మ నీరు తగ్గిపోయిందండి, బిడ్డ అడ్డం తిరిగిపోయిందండి, మరి మేమేమి చేయలేమండి అనగానే మనకు భయం వేసేద్ది. బాబు కోసేయండి, బాబు కోసేయండి, ఇంకేం చేస్తాం మరి అనేసరికి కోతలు కోసేస్తున్నారు. ఇద్దరు మించి కండానికి లేదు. మహా అయితే 3 లేదా 2. అన్ని ఆపరేషన్లు అంటే తట్టుకోలేరు కదా. పూర్వం 12, 13, బాబోయ్ 14 చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతుంటే కన్నీళ్ళు కనీసేవారట వీళ్ళు. అలా 15 మందిని 14 మందిని అన్నోళ్ళు ఉన్నారు. మరి ఆ శక్తికి మీ శక్తి, మీ మామ శక్తికి మీ శక్తికి తేడా లేదా? ఎన్నాళ్ళకి మీ మామకి నీకు తేడా? 100 ఏళ్ళు. నువ్వెప్పటి క్వశ్చన్ అడిగావు నన్ను? మోషే గారంటే 3600 సుమారు, యేసుప్రభు వారంటే 2000 సంవత్సరాలు. వాళ్ళు 40 రోజులు ఉండడం పెద్ద గొప్పే ఉంది. శక్తిమంతులు వాళ్ళు ఉంటారు, అయినా దైవ సాన్నిధ్యంలో ఒకటి ఉన్నారు, అది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రెండోది, నీరసాలు వచ్చే వాళ్ళకి కూడా దేవదూతలు వచ్చి ఏం చేశారు? పరిచర్య చేశారు. క్వశ్చన్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. పక్కటెముకను జీవిత భాగస్వామిని దేవుడు ముందే నిర్ణయిస్తారని అంటారు. అది నిజమేనా? తగిన సమయంలో వారు మన దగ్గరకు వస్తారంటారు, నిజమేనా? మనకి తలరాతలు ఉన్నాయా? ఇలా జరగాలని రాసి పెట్టుంది, జరిగిందంటారు, అది నిజమేనా అని అడిగారు క్వశ్చన్. ఇప్పుడు పక్కటెముకలు అనేది ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పేశాను, మీకు మళ్ళీ ఇది కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. పక్కటెముకలు ఏం ఎవరికి మనకేం పక్కటెముకలు తక్కువ ఉండవు, నా ఎముకలన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఒకవేళ పక్కటెముకలు ఉంటాయంటే కనుక అరబ్ కంట్రీలో ఒక్కొక్కడికి 14 మంది భార్యలు ఉన్నాయి. అన్ని పీకేస్తే ఏమవుతాడు? అన్ని పీకెత్తే ఏమవుతాడు చెప్పండి? చచ్చిపోతాడు. మరి మన సొలొమోను గారి సంగతి ఏం చేద్దాం? చెప్పండి? 1000 ఉంది ఖాతా. సహస్రాధిపతి, శతాధిపతి కాదు, ఎంత? సహస్రాధిపతి. 1000 మంది ఉన్నారు. మరి 1000 ఉంటాయి పక్కటెముకలు? 1000 ఉంటాయి ఆ పక్కటెముకలు? ఉండవు కదా. కాబట్టి ఒకవేళ పక్కటెముక తక్కువ ఉంటే ఎవరికి ఉంటుంది? ఆదాం ఒకడికే ఉంటుంది. నీ కిడ్నీ తీసి నీ బిడ్డ కట్టాడు అనుకోండి, నీకు పుట్టబోయి ఇంకో బిడ్డకు కూడా కిడ్నీ తక్కువ ఉంటుందా ఏంటి? ఉండదు కదా. నువ్వు ఓ కిడ్నీతో పెట్టిన కంటే బిడ్డకి ఎన్ని కిడ్నీలు ఉంటాయి? 2 ఉంటాయా? అలాగే ఆదాముకు ఒక్కడికే పక్కటెముక తక్కువ ఉంటుంది. ఆ పక్కటెముక ఎదిగే గుణం ఉంది. సో మళ్ళీ ఆ పక్కటెముక మళ్ళీ పూడుకుపోద్ది. ఇప్పుడు గోరు కత్తిరిస్తే గోరు ఏమవుతుంది? వస్తుందా రాదా? అలాగే పక్కటెముక కూడా ఎదిగే గుణం ఉంది కాబట్టి ఆయనకి తక్కువ ఉండకపోవచ్చు నాకు తెలిసి. కాబట్టి ఈ బోధలు చాలామంది తెలియక చేసేసిన బోధలు. మన పూర్వం నుంచి కూడా మా ఎముక పీకుతాడు, నీ ఎముక ఎక్కడో దాచి ఉంటాడు దేవుడు. మరి నాకంటే పెద్దదాన్ని చేసుకుంటే నా ఎముక ఎలాగొచ్చింది అక్కడికి? ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, అలా ఆవిడ ఆయనకంటే పెద్దది. ఈయన ఎముక సచిన్ టెండూల్కర్ అలా ఆవిడ దగ్గరికి ఎలా వెళ్ళింది? ముందు ఆవిడ పుట్టేసింది అంటే ఆవిడ ఎముక ఈయన దగ్గరికి వచ్చిందా? కొంచెం లాజిక్గా బుర్ర వాడాలి. అందుకే బైబిల్ చదివేటప్పుడు బుర్రతో చదవాలి, మనోళ్ళు అలా చదవరు. సో కాబట్టి జీవిత భాగస్వామిని దేవుడు నిర్ణయించడం అనేది అన్ని సందర్భాల్లో ఇది లేదు. ఇప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దేవుడు ఆ పని చేశాడు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆదాముకు నిర్ణయించింది ఎవరు? దేవుడే. అలాగే అబ్రహాము తన కుమారుడికి వివాహం చేయాలనుకున్నప్పుడు వెతుక్కొని రమ్మని పంపుతాడు సుమా. అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకుని రా అని పంపితే ఈ సేవకుడు వెళ్ళి ప్రార్థన మొదలెడితే నాకు ఎవరైతే నీళ్లు తోడిపోస్తారో అలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని పట్టుకొస్తానని ప్రార్థన చేస్తాడు. సో అలా ప్రార్థన చేసినప్పుడు ఆ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయిని తీసుకొచ్చేస్తాడు. సో కొన్ని సందర్భాలు ఉన్నాయి కానీ అన్ని సందర్భాలు అలా లేవు. మరి అలాగైతే దావీదు భార్య, మొదటి భార్య ఎవరు? మేకాలు. సెలక్షన్ ఎవరిది మీ దృష్టిలో? చెప్పండి, ఎవరిది మీ దృష్టిలో? అంటే ఇలా అనుకునేవారి దృష్టిలో దేవుడిది. ఒకవేళ దేవుడి సెలక్షన్ అయితే ఆ అమ్మాయి ఎందుకు అలా తగలడింది? మీరే ఆలోచించండి. కాబట్టి అవి అవి అన్ని సందర్భాల్లో వర్కౌట్ అయ్యేవి కావు. అందుకే అన్నాడు, మీరు చెక్ చేసుకొని చేసుకోండి అన్నాడు. పెళ్ళి అనేది ఎలా చేసుకోవాలి? మీరు చేసుకోండి, ఎంపిక మీది. మీకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు, ఎంపిక మీది. ఎవరిని చేసుకోవాలో మీరు ఎన్నుకోండి. మరి అలా కాదనే దేవుడు జతపరిచిన వారిని అని ఉంది కదన్నయ్య అంటారు. దేవుడు జతపరిచిన వారిని అనేది యూనివర్సల్ లాంగ్వేజ్.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానిని మనిషి మార్చకూడదు. బాగుందా ఇది? ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్ని మనిషి మార్చకూడదు. ఎలా అర్థమైంది మీకు ఇది? ఒకడొకడికి ప్రత్యేకంగానా లేకపోతే యూనివర్సల్గానా? అదొక లా అది. అలాగే ఈ వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసిన వారిని, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు ఏం చేయకూడదు? విడగొట్టకూడదు అనేది ఆ కాన్సెప్ట్, ఆ సందర్భం, అది ప్రత్యేకమైంది. సో దాన్ని పరిగణలోకి తీసుకుని మమ్మల్ని అందరినీ దేవుడే జతపరుస్తాడు, నాకు ఎవరినో దేవుడు రెడీ చేసే ఉంటాడు అనుకుంటే చాలా కష్టం. మరి ఒక్కొక్కళ్ళు ఇద్దరేసి ముగ్గురిని చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరికీ వాళ్ళని దేవుడు సిద్ధం చేశాడా? ఒకళ్ళు క్రూరులు ఉంటారు, భయంకరులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, ఆడవాళ్ళలోనూ ఉంటారు, మగాళ్ళలోనూ ఉంటారు, నీచులు అనమాట. ఇంకా వాళ్ళని చేసుకోవడం, అసలు వాళ్ళు దొరకడం కర్మ అనమాట. నాకు తెలిసిన ఒక అక్క ఉంది, ఒంటరిగానే ఉంటుంది, కూతురుతో పెళ్ళి కూడా చేసిందిలేండి, కూతురికి పెద్ద ఆవిడే. అలా ఆయన ఎంత నీచుడంటే బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాక సిగరెట్లతో కాల్చేవాడట. చూడండి, ఆడు శాడిస్ట్గా ఆడు. బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాక ఒంటి మీద బట్టలు లేని సమయంలో సిగరెట్లతో కాల్చి పారిపోవడానికి కూడా లేకుండా. మరి అలాంటి కుక్కలు ఏం చేయాలి? నడు రోడ్డు మీద చితక్ కొట్టేసి, నిజంగా నన్ను అడిగితే కాళ్ళు చేతులు ఇరిసేసి మూల కూర్చోబెట్టేయాలి. ఉంటారు లేదా అలాంటి శాడిస్టులు? ఉంటారు. మరి దేవుడు అలాంటి, ఇప్పుడు ఆ అమ్మాయి విశ్వాసం అయ్యి ఉండి, ప్రభు నాకు ఏంటి ప్రభు ఇలాంటి, అబీగయలు చాలా ఉత్తమరాలు, నాబాలు అబీగయలకి దొరికినాడు, పనికిమాలినోడు, అంతే కదా. మరి అంటే దేవుడు జతపరిచాడు అన్నావా? సొలొమోను గారు చాలా మంచోడు, మరి ఆయనకి దొరికినోళ్ళు దద్దురుగొట్టోళ్ళు, ఆయన్నే తిప్పేశారు, అంత జ్ఞానవంతుడినే తగలెట్టేశారు. మరి దేవుడే జతపరిచాడు అన్నావా? మీరు ఆలోచించండి, మీ బుర్రకు పదును పెట్టండి. నేను చెప్పేది రైటో రాంగో మీకే అర్థమైపోద్ది. యోబు ఎంత ఉత్తముడు, ఆ ఉత్తముడికి తగిన భార్యనా ఈవిడ? ఎంత దరిద్రంగా మాట్లాడుతుందో తెలుసా ఆవిడ? ఆవిడ కూడా పాజిటివ్గా చూపిస్తుంటారు మనకి. ఆవిడేం పాజిటివ్ కాదు, పక్కా నెగిటివ్. ఏమంటుంది అనుకుంటున్నారు? ఇంకా విశ్వాసం వదలవా నువ్వు? ఇంకా యథార్థత వదలవా నువ్వు? ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపోంది అంటే ఇంక నరకన పోని, ఏదో ఎండ్రిని తాగేసి కాళ్ళు నరికేసుకో అన్నట్టు. ఆ దేవుని దూషించేసి నువ్వేమైపోవాలి? చచ్చిపో. అందుకే ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి కాబట్టే గయ్యాళితో పెద్ద ఇంట్లో ఉండడం కంటే పిడకల గూళ్ళో మూలన పడుకోవటం మేలురా నాయన, జగడగుండుతో కాపురం చేయడం కంటే అరణ్యంలో నివసించటం మేలురా నాయన, గయ్యాళితో పోరు ఎడతెగక పడుతుండు ముసురు బిందువులతో సమానం రా నాయన, ఇవన్నీ చెప్పి 1000 మందితో దెబ్బలు తిని ఉంటాడు పాపం. ఒకటి కాదు, 2 కాదు, రాజుల కూతురు నోటు చేసుకున్నాడు. వాళ్ళు మామూలు లేటే దద్దిరిగొట్టోళ్ళు ఉంటారు, రాజుల కూతుర్లు అంటే ఫరో రాజులు, ఐగుప్తులోళ్ళు. రాజుల కూతుర్లు అంటే మళ్ళీ ఎటో తిప్పుతారు. నాకు బాగా నేను ఐగుప్తులోళ్ళ గురించి మాట్లాడుతున్నాను సుమా, మీరు కులాల మతాలు అనుకున్నారు కాక. ఐగుప్తు ఫరో రాజుల కూతుర్లను చేసుకున్నాడు సొలొమోను. వాళ్ళే ఇతను మనసు తిప్పేసి పడేశారట. అది వాళ్ళకి గర్వం కూడా ఉంటుంది, వాళ్ళకి అహంకారం ఉంటుంది. వాళ్ళు రకరకాల విచిత్రమైన ఆచారాల నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళందరితో పడి ప్రసంగం అయిపోయాడు అంత దెబ్బకి. ప్రసంగం అయిపోయి చివరికి అంటాడు, సామెతల గ్రంథంలో అంటే గుణవతి యొక్క భార్య దొరుకుట అరుదు అని దేంతో పోల్చాడు? ముత్యాలు రా నాయన, ముత్యాలు. ఏది దొరకచోది గురవుండి అంత తిరగండి, ముత్యం దొరుకుద్దేమో అని. మిమ్మల్ని గురించి కాదు నేను అనేది, నిజం ముత్యం. మీరు ముత్యాలే లేండి, కాదని ఎవడన్నాడు కానీ అలా ఫిక్స్ అయిపోండి. నిజం ముత్యం దొరుకుద్దే, మీ గ్రౌండ్ అంతా తిరగండి, దొరుకుద్ది ఎక్కడైనా? దొరకదు. మరి నిజం ముత్యం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? సముద్రంలోకి వెళ్ళాలా? సముద్రంలోకి వెళ్ళినా బీచ్ వారనే తిరిగితే దొరుకుతుందా? మరి ఎక్కడికి వెళ్ళాలి? లోపల ఎక్కడో ఉంటుంది. ఆ ఆల్చెప్పలో ఆ స్వాతికారితే చినికి పడినప్పుడు, ఆల్చెప్ప లోపల పడినప్పుడు ఆ ఆల్చెప్ప మూసుకుపోయి లోపలికి ఎక్కడికో పోయి ఆ సముద్ర గర్భంలో అక్కడ తయారవుతాయి ముత్యాలు. అలాంటి ముత్యంగా దొరికితే నేను మించినోడు ఉండడరా నాయన అన్నాడు. గుణవతి ఒక భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అంటే దొరుకుట అంటే వెదకుడి మీకు దొరుకును. ఒకసారి అరుదు కాదు, అరుదు కాదు, ఏంటది? అదురొచ్చేస్తుందని బాబు అంటావు కదా. అరుదైతే పర్లేదు, అదురైతేనే ప్రాబ్లం. సో కొన్ని సందర్భాల్లో అదురు ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అరుదు ఉంటుంది. అరుదైతే అదృష్టవంతుడు, అదురైతే దురదృష్టవంతుడు. సో కాబట్టి ఎత్తుక్కోండి, పెళ్ళిళ్ళకి కంగారు పడకండి.
చాలామంది మొన్న ఒక అమ్మాయి అలాగే నేను ప్రార్థన చేశానండి ఒకరిని చూపించాడండి దేవుడు అంటుంది. చూపిస్తే ఆడు ఒప్పుకోవట్లేదండి నాతో పెళ్ళికి అంటుంది. ఇదేంటిది? దేవుడు దేవుడు చూపిస్తే ఆడెందుకు ఒప్పుకోవట్లేదు అన్నాను నేను. కాబట్టి ఏమోనండి ఆడు ఒప్పుకోవట్లేదండి ఎంత అడిగినాను అంటుంది. మరి నీ దేవుడే చూపించాడా? దేవుడే చూపించాడండి. ఎప్పుడు చూపించాడు? రాత్రి శుభ్రం పెరుగన్నం తినేసి పడుకుంటే చూపించాడు. పెరుగన్నం తినేసి పడుకుంటే చూపించాడా? ఇక ఏదో పిచ్చికాలు వచ్చి ఉంటున్నట్టుంది. అలాంటివి ఏం పెట్టుకోకండి. అది ఏం లేవు, అది ఏం ఉండదు. దేవుడు చూపించడం, ఆయన చేసుకోవడం, ఈయన చేసుకోండి. ఆ పక్షపాత చెప్పండి. దేవుడు ఒకళ్ళకేమో మంచోళ్ళని ఇచ్చి ఒకళ్ళకి చెడ్డోళ్ళని ఇస్తాడా? చెప్పండి. ఇప్పుడు మీ అందరూ విశ్వాసులు, దేవునికి ఇష్టలే కదా మీరందరూ. ఇప్పుడు ఇంతమంది ఉన్నారండి ఇక్కడ. ఆ పెళ్ళిగాని అమ్మాయిలు చాలామంది ఉన్నారు కదా ఇక్కడ. పెళ్ళైన వాళ్ళు పెళ్ళిగాని వాళ్ళని పక్కన పెడదాం. పెళ్ళైన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారండి. ఇంతమందిలో ఇంత సత్యవాక్యం విని పెరుగుతున్నారు కాబట్టి కనీసం ఇన్ని వేల మందిలో ఒక 100 మంది అయినా మంచోళ్ళు ఉంటారా ఉండరా? అక్కచెల్లెమ్మలు ఉంటారా? కానీ ఈ 100 మందిని వేరు చేసి అమ్మ నీ మొగుడు మంచోడా కాదా అంటే కన్నీళ్ళు గార్చేస్తారు, నోటితో చెప్పరు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నీ మొగుడు మంచోడా కాదా అన్నప్పుడు ఒక ఆడపిల్ల కన్నీరు గారుస్తోంది అంటే దాని అర్థం ఏంటి? మనం ఇంకంతే ఆ సిగ్నల్కే అర్థం చేసుకోవాలి మనం, ఆడు పెద్ద దరిద్రుడని. అలాంటి వాళ్ళు సత్యంలో ఉన్నవాళ్ళని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏం చేయగలం? ఇంకా ఆడి సత్యంలో లేడు, ఆడు ఉన్నాను అనుకుని భ్రమపడుతున్నాడు. కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటారు. మరి మీరు చెప్పండి, అప్పుడు మీ అందరికీ మంచి భర్తలను ఇవ్వలేదు కాబట్టి దేవుడు తప్పు చేసినట్ట? మీ ఎంపిక తప్ప? అంతే, మీ ఎంపిక తప్పు. మనం ఎంచుకున్నది కొన్ని సందర్భాల్లో రాంగ్ పర్సన్ ఎన్నుకుంటాం. మనం బతకలేం వాళ్ళతోటి, చాలా కష్టం. మొసలి నోట్లో తలెట్టినట్టే. ఇదే జీవితంలో వాటా ఇవ్వడం మామూలుగా ఉండదు. ఇప్పుడు మామూలుగా మీరు నా కారు ఎక్కగలరా? ఎక్కనిస్తానా? ఎక్కనవను. నా కారు నా ఇష్టం అంటాను. అదే పెళ్ళమైతే డోర్ తీసుకు ఎక్కేద్దంతే, అడగదో చేయదు. అంటే ఇప్పుడు ఆవిడకి హక్కు ఎక్కడది వచ్చింది? 3 ముళ్ళేసి నా కారు నీదే అని చెప్పాం, అంతే కదా. ఇప్పుడు బయటోడు ఎవడైనా వచ్చి ఒసేయ్ అన్నాడు అనుకో, ఊరుకుంటారట మీరు? చెప్పు తీసి కొడేస్తారు. అదే మీ ఆయన ఒసేయ్ ఒలే అంటాడు, గౌరవం లేకుండా, పనికిమాలినాడు. తప్పండి, అలా అనకండి, మార్చుకోండి. ఒక మీదట ఏమైనా అలా ఉంటే మార్చుకోండి. మరి ఒసేయ్ ఒలేయ్ ఏమేయి అలా కాకుండా అందంగా పేరు పెట్టి పిల్లండి, గౌరవించండి. తప్పది. ఎలా పశువులు ఎట్టువాళ్ళు టుట్టు అనడానికి మనుషులే కదా. ఏదో పెళ్లి చేసుకున్నంత మాత్రం వాళ్ళేం మనకు బానిసలు కాదు. గౌరవంగా మాట్లాడండి భార్యతో. ఏ భర్త భార్యను గౌరవిస్తాడో ఆ భార్య అదృష్టవంతురాలు. మా ఆవిడ అదృష్టవంతురాలు కావాలంటే అల్లాడకండి. డబ్బా కొట్టుకుంటున్నాడు అన్నయ్య అనుకోకండి. మా ఆవిడ టీ తెచ్చిచ్చినా నేను థ్యాంక్స్ చెప్తానో చెప్పనో మీ వదిన పర్సనల్గా ఉన్నప్పుడు అడగండి. నాకు ఏది తెచ్చిపెట్టినా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకు థ్యాంక్స్ చెప్తానంటే తన కష్టానికి నేను ఇచ్చే గౌరవం. నేర్చుకున్నాను. అది మా అమ్మకి చెప్పేవాడిని కదా ఎప్పుడు, కానీ బోధలోకి వచ్చాక నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు మా అమ్మకి చెప్పలా, మా చెల్లికి చెప్పలా, మా వదినకి చెప్పలా. పాపం వాళ్ళు నన్ను నా కోసం చాలా వండి పెట్టారు, నా కోసం చాలా చేశారు చిన్నప్పటి నుంచి. కానీ మా ఆవిడకి మాత్రం థ్యాంక్స్ చెప్తాను. ఎందుకు చెప్తానంటే అది నేను తనకిచ్చే గౌరవం. పాపం నాకంటే ముందు లేచి కష్టపడుతుంది, నా బిడ్డను బాగా జాగ్రత్తగా చూసుకుంటుంది, నా కోసం అన్నీ సర్ది పెడుతుంది, నా కోసం ఎంతో కష్టపడుతుంది, ఎంతో శ్రమ పడుతుంది. అంత శ్రమ పడేటప్పుడు తను ఏమైనా నాకు బానిస కాదు కదా. నన్ను అంత ప్రేమగా చూసుకునేటప్పుడు నేను కూడా తనకు అంతే గౌరవాన్ని ఇవ్వాలి, అంతే స్వేచ్ఛను ఇవ్వాలి, అంతే ప్రేమను పంచాలి. కాబట్టి నేను కూడా తనకి గౌరవాన్ని ఇస్తాను. అది సో అది నేర్చుకోండి, రైట్? కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుడు ఒకరికొకలాగా ఇస్తాడండి? ఇస్తాడా? దేవుడు పక్షపాతి కాడు. ఎంపిక ఎవరిది? మనదే. ఇక్కడ చాలామంది ఉన్నారు, మీ నాన్నలు కూడా మంచోళ్ళు కాదు, తెలుసు నాకు. మీలో చాలామందికి నాన్నలు ఉన్నారు. ఆ నాన్నలు అమ్మల్ని ఏడిపిస్తుంటారు, కూతుర్లు వచ్చి నాకు చెప్తుంటారు, అన్నయ్య మా నాన్న మీరు అనుకున్నంత మంచోడు కాదన్నయ్య, ఇంట్లో చాలా దరిద్రంగా ఉంటాడు అన్నయ్య అంటే. మరి ఇక్కడ ఎంత యాక్టింగ్ చేస్తున్నాడు అంటే, అంతే అన్నయ్య మీ దగ్గర అలాగే చేస్తాడు అన్నయ్య అంటే. కొంచెం వాక్యంలో గట్టిగా బుద్ధి చెప్పండి అన్నయ్య మా నాన్నకని అడిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నన్ను. మరి ఏం చేయాలి? దేవుడు తప్పు చేశాడన్నావా? కాదు. ఉంటారు మూర్ఖులు, ఎక్కడో తగులుతుంటారు మనకి. వాళ్ళతో బతకడం చాలా కష్టం అండి, చాలా కష్టం. నాకు తెలిసిన ఒక చెల్లెం ఉంది, గతంలో కూడా చెప్పాను మీకు. నేను ఆల్రెడీ ఒక వైజాగ్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో
క్రైస్తవ జీవితంలో మరో వివాహం అనేది జరిగితే అది తప్ప వ్యభిచారమా అనే విషయం గురించి మాట్లాడుతూ సందర్భానుసారంగా పరిస్థితులను అర్థం చేసుకుని అన్వయించుకుని దేవుడు వ్రాయించిన విషయాలన్నీ వివరించాను అందులో. ఆ వివరిస్తూ ఒక విషయాన్ని చెప్పాను. ఒక చెల్లెమ్మ ఉంది. ఆ చెల్లెమ్మకి ఎక్కడో ముంబైలో మంచి జాబ్ చేసేస్తున్నాడు, చాలా గొప్పోడు, మంచి నెలకి 1,00,000 ఎంత వచ్చేస్తుందని చెప్పి ఆడికి ఇచ్చి పెళ్లి చేసేసారు. ఈ అమ్మాయి మంచి విశ్వాసురాలు. వాడు కూడా క్రిస్టియన్ అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. క్రిస్టియన్ అని చెప్పి పెళ్లి చేసుకుంటే కాపురాన్ని కూడా పంపించేశారు. మంచాలు, బీరువాలు, కంచాలు, కొంచాలు, చెత్త చెదారం మొత్తం పెట్టేశారు. ఆడు వ్యాన్ వేసుకుని వచ్చి మెటాడోర్ వ్యాన్ అన్నీ పట్టుపోయి అక్కడ పెట్టుకున్నాడు. కాపురం మొదలైంది. కాపురం మొదలయ్యాక ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చేవాడు. ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లోనే మందు తాగుతూ ఈ అమ్మాయిని సర్వ్ చేయమనమాట. బార్లో డ్యాన్సరా మీకు సర్వ్ చేయడానికి? ఎందుకు సర్వ్ చేయాలి నీకు? అసలు ఆ అమ్మాయి వాతావరణమే అది కాదు. ఆ వాతావరణంలో పెరగలేదు ఆ పిల్ల. ఇప్పుడు మందు బాటిల్ ఓపెన్ చేసి ఐస్ ముక్కలు వేసి వాళ్ళందరికీ సర్ది చెప్పి ఇవన్నీ ఎందుకు చేస్తుంది ఆ పిల్ల? చేయదు. అలా చేసేవాడు. అలా చేసి ఆ తాగిన మత్తులో ఈ అమ్మాయి మీద ఆ ఫ్రెండ్స్ పడుతుంటే ఏం చేయాలో అర్థం కాక పారిపోయి తలుపులు వేసుకుని కళ్ళు లొట్టలో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో పారిపోయి వచ్చింది ఇంటికి. ఇప్పుడు పెద్దలందరూ తగుపెట్టి అమ్మ తప్పదమ్మా, మార్చుకోవాలమ్మా, వెళ్ళమ్మా అన్నారట. ఆడేమో మా ఫ్రెండ్స్తో కూడా పడుకుంటున్నాడట. అప్పుడు ఈ అమ్మాయి బోర్ని ఏడ్చేస్తుంటే పెద్దలు ఎవరినో సేవకుని తీసుకొచ్చారట. ఆ సేవకుడు అన్నాడట, పర్లేదమ్మా, మరి ఇంకా అలాంటి అలా ఉంటాయమ్మా, కొన్ని మెల్లిగా మార్చుకోవాలి, తప్పుద్దా అన్నాడట. అప్పుడు నేను అన్నాను, నాకు ఫోన్ చేశారు, ఇలా జరుగుతుందండి, ఆయన ఇలా చెప్పాడంటే అతను కూతురుని ఇచ్చి చేసేమనమ్మా, మెల్లిగా మార్చుకుంటుంది అన్నాను. మరి అంతే మరి. నీకు చెప్పినోడు వాడు ఎవడో ఉన్నాడు కదా, వాడికి ఏమైనా కూతురు ఉంటే ఇచ్చి చేసేమను, మెల్లిగా మార్చుకుంటుంది. ఒక పశువుకి ఇచ్చేసావయ్యా నీ కూతుర్ని, పశువుకి ఇచ్చేసావు డబ్బు కాసుపడి. నీ కులమని, నీ జాతని, అందంగా ఉన్నాడని, గొప్పోడని, డబ్బులు ఉన్నాయని పశువు చేతిలో పెట్టావు పట్టుకెళ్ళి. ఇప్పుడు ఆ పశువు నీ కూతురుని ఒక వ్యభిచారం చేద్దాం అనుకుంటున్నాడు. అలాంటి దరిద్రుడితో కాపురం చేయమని పంపిస్తున్నావా నువ్వు? అస్సలు పంపించొద్దు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో అని చెప్పాను. నేను చెప్పింది రైట్ అంటారా రాంగ్ అంటారా? కదా, నన్ను చాలామంది తప్పుపట్టారు. ఇప్పుడు అబ్బాయి చాలా తప్పండి, అబ్బాయి అలా చెప్పకూడదండి, సేవకుడే ఉండి ఎత్తి విడగొట్టడానికి నువ్వెవడవయ్యా అన్నాడు. అంటే పంపించే అమ్మాయితో వ్యభిచారం చేయించాలా నేను? ఆ ఫ్రెండ్స్తో పడుకోమని చెప్పాలా? మందు సర్వ్ చేయమని చెప్పాలా? నా దగ్గరికి కానీ పంచాయతీ వస్తే ముక్కు మొహం ఏకమైపోయినాడికి మామూలుగా ఉండదు. ఇలాంటి పంచాయతీలు వస్తే అసలు నా చెల్లెలైతే నేను ఒప్పుకుంటానా? నా కూతురికి అలా జరిగిందంటే నేను ఒప్పుకుంటానా? నా ఇంట్లో మనిషికి అలా జరిగిందంటే నా రియాక్షన్ ఎలా ఉంటుంది? బాధగా ఉంటుందా ఉండదా? ఉంటుంది. కాబట్టి ఎంపిక తప్పు జరగకూడదు. ఎప్పుడైనా సరే ఎంపిక కరెక్ట్గా ఉండాలి. మంచి వాళ్ళే బొర్రలు పడిపోయారు ఈ విషయంలో. భర్తలు చెడ్డవాళ్ళైన భార్యలు ఉన్నారు, భార్యలు చెడ్డవాళ్ళు అయిపోయిన భర్తలు ఉన్నారు. క్రూరులు. మొన్ననే ఒక చెల్లెమ్మతో మాట్లాడాను, పేరు చెప్పను. ఈ సెమినార్కి ఆ చెల్లెమ్మ జాబ్ చేసుకుంటుంది, 20,000 రూపాయలు ఇచ్చింది. లైవ్లో వింటే ఉండుండొచ్చు ఆ చెల్లెమ్మ కూడా. సో ఆ చెల్లెమ్మ నాతో 1 గంట మాట్లాడింది. ఆ చెల్లెమ్మ ఏముందో తెలుసా? అన్నయ్య ఇది నా పరిస్థితి మొత్తం చెప్పుకొచ్చింది. ఎన్ని బాధలు భరించిందో, ఎన్ని ఇబ్బందులు భరించిందో, ఎంత నలిపేశారో. చేతులారా ఆమె జీవితాన్ని నాశనం చేశారు. కొన్ని చెప్పకూడదు ఇంకా ఇక్కడ. అంత భయంకరంగా ఏడిపించేశారు ఆ పిల్లని. ఇప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో ఉంటుంది, ఉద్యోగం చేసుకు కాళ్ళ మీద నిలబడి బతుకుతుంది. అందుకే నా చెల్లెళ్ళందరికీ, మా సంఘ బిడ్డలందరికీ ఎప్పుడు చెప్తాను, మగాళ్ళకి కానీ ఆడాలకు కానీ మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ముఖ్యంగా ఆడపిల్లలు, మీకంటూ ఏదో ఒక దారి ఉండాలి. అమ్మ నాన్న మొగుడు ఎవడు లేకపోయినా మీరు బతకగలిగే దమ్ము మీ గుండెల్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? బతకగలగాలి, మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలి, ధైర్యంగా ఉండాలి. ఏమో అందరికీ మంచి మొగుళ్ళు రారు. గోరింటాకి ఎర్రగా పండితేనట్ట మంచోడు వచ్చేస్తాడు. ఎవడు చెప్పాడు? తెల్లగొన్నోళ్ళకి ఎర్రగానే పండుద్ది, కాసేపు ఎక్కువసేపు ఉంచుకుంటే ఇంకా నల్లగా కూడా అవుద్ది. నల్లగొన్నోళ్ళకి అసలు పండినట్టే కనపడదు. ఆ మాత్రాన్ని గోరింటాకటి ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడా? గాడిది గుడ్డు వస్తాడు. శాడిస్టులు పెళ్ళాలకే గోరింటాకులు ఎర్రగా పండేస్తారు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? గోరింటాకు తప్ప, శాడిస్టు తప్ప? కాబట్టి అవన్నీ కాదు, కానీ ఎంపిక చాలా జాగ్రత్తగా. పెళ్ళి అనేది చాలా డిఫికల్ట్ నిర్ణయం జీవితంలో. ఒక్కసారి తీసుకున్నావా లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోద్ది. మొన్న ఒక అమ్మాయి ఫేస్బుక్లో పెట్టేసింది, చూశారు కదా డైరెక్ట్గా.
రాజమండ్రి అమ్మాయి ఫేస్బుక్లో తిరిగేది ఉందా ఎవరి దగ్గర క్లిప్ అది? వద్దులే, వేదిక మీద వేస్తే బాగోదులే. ఫేస్బుక్లో డైరెక్ట్ లైవ్ ఇచ్చేసింది. క్రిస్టియన్ అమ్మాయి. ఏంటట బాధ? పెళ్లి చేశారట. కుర్రాడు దిట్టంగా ఉన్నాడు, లావుగా. ఆ పెళ్లి చేశారు, అంతా అయిపోయింది, గ్రాండ్గా చేశారు, పెళ్లి ఫోటోలతో సహా పెట్టింది లైవ్లో. ఆల్బమ్ చూపించింది. అప్పటికే పెళ్ళి 6 నెలలు అవుతుందట. ఆ పెళ్ళి అయింది, అంతా బాగానే ఉంది. ఫస్ట్ నైట్ రోజు నీరసంగా ఉందని పడుకున్నాడట. అప్పటి నుంచి భార్యను దగ్గర రానివ్వట్లేదు. కావాలని నైట్ షిఫ్ట్లు వేసుకుని పోయేవాడు. ఎప్పుడు భార్య దగ్గరికి వెళ్దామని చూసినా అబ్బాబే అలా పో ఎలా పో అన్నాడు. కొన్నాళ్ళకి ఇంత కామపిశాచిలా ఉన్నవేటి నువ్వు అన్నాడట. అంటే ఒక శరీరంలో కోరిక అనేది ప్రతి అమ్మాయికి ఉంటుంది, ప్రతి అబ్బాయికి ఉంటుంది. అదేం తప్పు కాదు కదా, దేవుడు పెట్టింది కదా అది. ఇప్పుడు భార్యాభర్తల కలయిక అనేది పాపమా, దేవుడు పెట్టిన నియమమా? నియమమే కదా. ఒకరి ఎందు ఒకరికి ఏం కలుగుతుంది అన్నాడు? ఆకర్షణ కలుగుద్ది అన్నాడు కదా. ఆ ఆకర్షణ మన అమ్మా నాన్నలకు ఉండబట్టే కదా మనం పుట్టాం. ఓపెన్గా మాట్లాడుకుంటే అదేం పాపం కాదు కదా. అదేం పాపం కాదు, అదేం వ్యభిచారం కాదు, జారత్వం కాదు. వాళ్ళ ఇరు శరీరాల్లో కోరికలు ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరు కలుస్తారు, వాటిని తీర్చుకుంటారు, దానికి ఏం తప్పు కాదు. బైబిల్ ప్రకారంగా భార్యాభర్తల మధ్య శృంగారం తప్పని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు. మీరు మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అని చెప్పింది బైబిల్. దేవుడే ఏర్పాటు చేసిన విధి అది. సో అంటే ఆ అమ్మాయిని ఇంత కామపిశాచిలా ఉన్నావేంటి అని అన్నాడంటే అది ఏంటో అమ్మాయికి అర్థం కాలేదు. చాన్నాళ్ళ తర్వాత, ఒక 3-4 నెలల తర్వాత మెల్లిగా అర్థమైంది. విషయం ఏంటంటే వాడు ఎందుకు పనికిరాడు, అది వాడికి ఎప్పుడో తెలుసు. కానీ బంధువులందరూ ఇంకా పెళ్ళి అవ్వట్లేదు అంటున్నారని దాచేసి పెళ్లి చేసేసారు. ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం పోయినట్ట పోలేనట్ట చెప్పండి? పోయినట్ట పోలేనట్ట? పోయిందా? పోయింది. అలా ఉంటాయి. అందుకే జాగ్రత్త. దేవుడు సహాయం చేస్తాడు, ఏదో రూపంలో మనకు కొన్ని తెలియజేస్తుంటాడు. అయినా మనం పట్టించుకోం, మూర్ఖంగా పోతుంటాం. మనం నిజంగా బలమైన విశ్వాసులం అయితే దేవుడు నీ ప్రతి శోధనలో నుండి నిన్ను విడిపిస్తాడు. నువ్వు నిజంగా బలమైన విశ్వాసివే అయితే ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తూనే ఉంటాడు. కానీ కొన్ని మనకు అర్థం కావు. ఎంపిక విషయంలో తప్పు చేస్తుంటాం. కులాలు ఒకటి చూస్తాం, మన కులమే కావాలి. పక్క కులం అయితే కుదరదు. మళ్ళీ అన్నంటే మరి నువ్వెందుకు నీ కులంలో చేసుకున్నావు అంటాడు ఒకడో. మొన్న ఈ పాయింట్ చెప్తే నేను నా దగ్గర మనిషిని నేను ప్రేమించిన అమ్మాయిని చేసుకున్నాను. 2006లో ప్రేమించాను, మీ వదిన ఇప్పుడు కాదు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అది. కాబట్టి నా దగ్గరోళ్ళు నా సొంత మనిషి కాబట్టి, నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన మనిషి కాబట్టి నేను తను చేసుకున్నా. ఆ మనిషి నాకు వేరే కులంలో దొరికినా చేసుకుందాను నేను, నాకు అభ్యంతరం ఏమీ లేదు. కాబట్టి నేను కులపిచ్చితో చేసుకోలేదు పెళ్ళి. అర్థమైందా? రైట్. కాబట్టి కులాలు చూడకండి. అయినా ఇంకో పాయింట్, మీ వదిని నేను ఇష్టపడే సమయానికి నాకు సత్యం తెలీదు. అర్థమైందా? అప్పటికి నేను మారు మనస్సు పొందలేదు. నేను మారు మనసు పొందింది ఇప్పుడు 2010. మేమిద్దరం ఒకరినొకరిని ఇష్టపడింది 2005. మా ఇంటికి దగ్గరలోనే, పక్క వీధిలోనే ఉంటుంది. మాకు దగ్గరోళ్ళే, మా నాన్నకి దగ్గర బంధువులు అవుతారు. సో చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. వాళ్ళ మామయ్య నాకు జిక్రీ దోస్తు, అంటే ఎక్కడి నుంచి ఎల్కేజీ నుంచి కలిసి చదువుకున్నాం. ఆ ఇంట్లో వాడే మళ్ళీ వాడు కూడా. సో కాబట్టి నేను కులం చూసి పెళ్లి చేసుకోవాలా. నేను చాలా ఓపెన్గా ఉంటానండో, ఇలా మాడేస్తున్నాడు అన్నయ్య అనుకోకండి. అయిపోయిందా ఈ క్వశ్చను? అయిపోయింది. కాబట్టి ఇలా జరగాలని రాసి పెట్టుందంటే ఎవరు రాస్తారు? దేవుడు రాస్తాడా? నీ జీవితం నాశనం అయిపోవాలి, మీ ఆయన నిన్ను సిగరెట్లతో కాల్చాలి, వాడు నీ చేత మందు పోయించాలి ఫ్రెండ్స్కి, వాడు నిన్ను వాళ్ళ దగ్గరికి వెళ్ళమని ఫోర్స్ చేయాలి, ఇలా నీ బ్రతుకుని నాశనం చేసేయాలి, నిన్ను వ్యభిచార కొంపలో అమ్మేయాలి అని దేవుడు రాస్తాడా నీ రాత? చెప్పు. రాయుడు. ఎంపిక ఎవరు తప్పు? మంద తప్పు. కాబట్టి దేవుడు ఎప్పుడు అలాంటి రాతలు రాయుడుగాక రాయుడు. దేవుడు ఎప్పుడు మనం మంచి కోరుకునేవాడు, మన యథార్థంగా ఉండాలనుకుంటాడు, మనం ఆయన కొరకు ఉన్నతంగా బ్రతకాలనుకుంటాడు, మంచి విషయాల్లో నిర్ణయం తీసుకోమంటాడు. అందుకే పౌలు గారు అంటాడు, చాయిస్ ఈజ్ యువర్స్. పెళ్లి చేసుకున్నా నీ ఇష్టం, చేసుకోకపోయినా నీ ఇష్టం అన్నాడు పౌలు గారు. నావలే ఉండుట పెళ్లి కాని వారికి మంచిది, ఉండలేని ఎడల పెళ్లి చేసుకోండి. కామతప్తులగుట కంటే ఆ పెళ్లి చేసుకోవడం మేలు. ఒకవేళ ఉంటే నాకులాగా ఉండిపోండి, ఉండలేకపోతారా పెళ్లి చేసుకోండి. అంటే చాయిస్ ఈజ్ యువర్స్, అంటే ఎంపిక నీదే అని అర్థం. మరి పౌలు గారికి కూడా పక్కటెముక ఉంది. ఆ పక్కటెముకని దేవుడు వాడలేదా?
ఆయన వాడు, నువ్వే వాడుకో. రైట్ రైట్. చాలా సమయం అయిపోయింది, 5:46 అయిపోయింది. టైం లేదు మనకి, 6:30 అవ్వాలి. ఇప్పటికే క్వశ్చన్స్ ఎక్కువైపోయాయి. మిగిలిన రేపు మాట్లాడుకుందాం. అసలు క్వశ్చన్ అవర్కే ఒక సెమినార్ ఎట్టలేము మనం. రైట్. ఇంకొకటి ఉంది, క్వశ్చన్ చెప్పేసి ముగిస్తానండి, మిగిలిన చెప్తానండి. అన్నయ్య, నా పేరు కిరణ్, ఒంగోలు. మా సంఘంలో పరిశుద్ధాత్మ పొందుకున్నామని అరుస్తూ గంతులు వేస్తూ గోల్ చేస్తారు. ఈ క్రమంలో స్త్రీల ఒంటి మీద బట్టలు కూడా పక్కకు జరిగిపోతుంటాయి. కొంతమంది వ్యక్తిగతంగా నాకు తెలుసు, సంఘం బయట వాక్యానుసారంగా ఉండరు, కానీ వారి మీదకి ఎలా పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు, నా మీదకి ఎందుకు రావట్లేదు, దీన్ని ఎలా నమ్మాలి? మా పాస్టర్ గారేమో, నువ్వు ప్రభు దగ్గర పూర్తిగా పాపాలు ఒప్పుకోలేదు, క్షమాపణ అడుగు, ప్రభు నీ పాపాలు వాటి డాగులు నాకు చూపిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వగలరు? ఎన్నో ప్రసంగాల్లో చెప్పేశాను నేను ఇది, ఎన్నో ప్రసంగాల్లో చెప్పేశాను. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు. ఇప్పుడు ఒంటి మీద గుడ్డలు లేకుండా ఇక్కడ ఎవరంటే డ్యాన్స్ చేస్తుంటే మనం ఖండిస్తామా ఖండించమా? చెప్పండి. ఖండిస్తాం. మరి పరిశుద్ధాత్ముడు అలా చేయిస్తాడా? చేయిస్తే మనం ఎవరిని ఖండించినట్టు? పరిశుద్ధాత్మను ఖండించినట్ట, వాళ్ళని ఖండించినట్ట? పరిశుద్ధాత్మను ఖండించినట్టు అలా చేయిస్తే కాబట్టి ఆయన చేయించడు. కాబట్టి చేయించేది పరిశుద్ధాత్ముడు కాడు. ఒంటి మీద గుడ్డలు ఊడిపోయేంతగా పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఎవరితోనూ అల్లరి చేయించినట్టుగా బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు. పరిశుద్ధాత్మ కలిగిన వారు స్పృహలో ఉన్నారు తప్ప స్పృహ తప్పి శృతి మించి అల్లరి చేసినట్టు ఎక్కడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. కాబట్టి వాక్యానుసారంగా ఆ విషయం ఉందో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. కొన్ని చోట్ల వాక్యానుసారంగా లేవు, అందుకే అలాంటి గొడవలు అల్లరి జరుగుతున్నాయి. ఇక నీ పాపపు డాగులు దేవుడు ఎవరికి చూపించడు. ఒకవేళ చూపిస్తే ఆయన పాపపు డాగులు నీకు కూడా చూపిస్తాడు. మరి కాబట్టి ఎవరి పాపపు డాగులు వాళ్ళవే, ఎవరికి దేవుడు చూపించడు. నాకే చూపిస్తాడు, నీకే తెలియజేస్తాడు. అది దేని ద్వారా? వాక్యం ద్వారా పొడవబడ్డారు వాళ్ళు, వాక్యం ద్వారా పొడవబడ్డారు. కాబట్టి దేవుడు ఎవరిని కూడా ఇదిగో నీలో ఆ పాపం ఉందని నాకు చూపించి, నాలో ఈ పాపం ఉంది నీకు చూపించి, ఒకరి రహస్యాలు ఒకరికి చెప్పే కొండేల మారి కాదు మన దేవుడు. అర్థమైందా? నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టు, నా పాపాన్ని నేను ఒప్పుకుని విడిచిపెడతాను. మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే అప్పుడే మన పాపాలు ఏమయ్యాయి? క్షమించబడ్డాయి. మనం బాప్తిస్మం పొందిన నాట నుండి నిజమైన మారు మనస్సును పొందితే, బాప్తిస్మం పొందిన నాట నుండి పరిశుద్ధాత్మ సహవాసంలోనికి నువ్వు వచ్చేస్తావు. అప్పటి నుండి పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉంటాడు, తిరుగులేదు అందులో. పరిశుద్ధాత్మ సహవాసం, సహాయం, శక్తి నువ్వు నిజమైన మారు మనసు బాప్తిస్మం పొందిన నాట నుండి నీతో ఉంటుంది. అందుకే ఆత్మతోనూ నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అది బాప్తిస్మం, మారు మనస్సు. నాట నుండి పరిశుద్ధాత్మ సహాయం నీకు ఉంటుంది. నువ్వు నిజమైన మారు మనసు పొందు. ఆ రోజు నుంచి పరిశుద్ధాత్మ నీకు తోడుగానే ఉంటాడు, నిన్ను విడివడు, ఎడబాయుడు, నేను కాపాడుతూనే ఉంటాడు, రక్షిస్తూనే ఉంటాడు. ఇదిగో నిన్ను ఘనమైన పాత్రగా, బలమైన పాత్రగా, జీవజల నదులు నీ గొంతులో నుండి ప్రవహిస్తూ ఉంటాయి. అనేక హృదయాలు తడుపుతూ ఉంటాయి, అనేక మందిని వెలుగొందు చేస్తూ ఉంటాయి, అనేక మందిని బలపరుస్తూ ఉంటాయి. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. కనుక ఇది నమ్మకనైనా ఇక ఆ సంఘంలో దురాత్మ ఉంటే ఉండాలి తప్ప పరిశుద్ధాత్ముడు అయితే లేడు. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు. ఎప్పుడు మన పరిశుద్ధాత్ముడు ఎప్పుడు అల్లరి చేయడు. ఆయన ఎప్పుడు సమాధానకర్తే తప్ప అల్లరికర్త కాదు. ఆయన ఎవరిని అలా అల్లరి చేయించలేదు. అది బైబిలే చెప్పింది. అల్లరి చేసినట్టుగా బైబిల్లో ఎక్కడా లేదు. పెంతుకొస్తు పండగ దినాను కూడా అగ్నిగా దిగి వచ్చినప్పుడు వాళ్ళు భాషల్లో మాట్లాడారు తప్ప కేకలు వేయలేదు. వాళ్ళు భాషల్లో ఏం చేశారు? మాట్లాడారు తప్ప అల్లరి చేయలేదు. కాబట్టి పరిశుద్ధాత్మను గురించి నేను మాట్లాడినటువంటి సందేశాలు చాలా ఉన్నాయి, యూట్యూబ్లో కూడా ఉన్నాయి. వినండి, నేర్చుకోండి, బలపడండి. అట్టి ధన్యత దేవుడు మీ అందరికీ దయచేయను గాక. రాత్రి సెషన్లో మళ్ళీ మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, సర్వకృపానిధి, మీ బిడ్డలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, మీ సన్నిధి కాంతి మీ బిడ్డల మీద ప్రకాశింపచేయండి. వారు విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యమును ప్రసాదించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామల్ని ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ.